ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్స్, తలాతోకాలేని కంక్లూజన్స్, ఒక బేసిస్ లేదు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? ప్లస్ 22, 23లో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు, అరైవ్ అవుతున్నారు మీరు? బోలేబాబాను నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈరోజు తెలుస్తుంది, పాతవి తెలిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి. పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి కొన్నాడని బోలేబాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ బేసిస్ మీద అనుకుంటాడు? అంటే వాడే ఒప్పుకున్నాడు అంటాడు. ఒప్పుకున్నాడా? నువ్వు రాసుకున్నావా? నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు? అసలు వాళ్ళు ఎవరు? ఆ పేర్లంతా ఎవరు? నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకొచ్చు, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు, ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను ఘోరంగా అవమానిస్తున్నారు, దెబ్బతీస్తున్నారు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు. అండ్ పార్టీ ఆదరణ చెక్కుచెదరకపోగా వైఎస్ఆర్సీపీ పెరిగింది. ఇది తట్టుకోలేక కడుపు మంటతో బూతులు ఒకటే తక్కువ రాసిన దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేమి మాటలు రాసినారో అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు. రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, వీళ్ళు మాట్లాడే మాటలేంది, అవి చూస్తే వెగటు కలుగుతుంది. జనం భరించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు. కాదని ఎవరన్నారు? ఎక్కడ మన వైఎస్ఆర్సీపీ హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు. ల్యాబొరేటరీ బెస్ట్ పాసిబుల్ ల్యాబొరేటరీ తీసుకొచ్చారు. మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా. ఇట్స్ ఏ ప్రాసెస్. టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది? ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు. ఈరోజు వాళ్ళని చేర్చండి. అలాగే శ్యామలరావును ఆయన్ని పిలిపించండి దానికి సిట్టుకు. అని దీంట్లో అన్ని కంక్లూజన్సే, బేస్ లేదు, ఇంకొకటి లేదు, పరస్పరం కాంట్రడిక్టరీ. ఓ దగ్గర పామాయిల్ ఇది వాడినారంట, ఒక దగ్గర అసలు వాడలేదంటారు, ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు, మిగిలిందంతా కెమికల్స్ అంటారు. అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేము. అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు. సో వీ వాంట్ టు క్లియర్ ఇట్. వాళ్ళ హయాంలో కూడా టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ 12 సార్లు 14 సార్లు, మేము 15 సార్లు 16 సార్లు చెక్ చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏదంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నంబర్ పెంచారు. మా హయాంలో వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రింజెంట్ చేశారు. బట్ ఎన్డీడీబీ దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చెక్ చేసిన ది బెస్ట్. ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేనో ఇంకెక్కడన్నా పంపిస్తే ట్రేసెస్ చాలా మినిమల్ కూడా పట్టుకునే ఉండొచ్చు. అలాంటివి ఎన్డీడీబీ దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే